మండల ప్రజా పరిషత్ పరిపాలనా అధికారి కె సత్యనారాయణ అధ్యక్షతన మహిళా సామైక్య యానిమేటర్స్ సంఘాలకు తాళ్లరేవులో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఓ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ మాట్లాడుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ కార్యక్రమం డ్వాక్రా సంఘాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, దానివల్ల వచ్చే ప్రయోజనాలు అవగాహన కొరకు ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సభ్యులకు ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తూ బీసీలకు మరికొన్ని ఉపకులాలకు సబ్సిడీలు ఇస్తూ 1 కిలోవాట్ 60,000, 2వ వాట్ 1,20,000 ఈ అమౌంట్కు సబ్సిడీ 6,000 రూపాయలు వస్తుందని అన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పారంటే అండి, మామూలుగా భర్త పేరు మీద ప్రాసెస్ చేసేస్తే లోన్ మాత్రం భార్య పేరు మీద ఇప్పిస్తామని చెప్పారండి. ఇక్కడ రెండు రకాలు. ఇప్పుడు బేబీ అడిగిందంటే డౌట్ ఉంది. ఒకటి ఏంటంటే మనం డబ్బులు మన డ్వాక్రా ఎస్ఎస్జీ మెంబర్కి ఇస్తాం, భర్త పేరున వాడు కరెంట్ బిల్లు ఉంది, మన లోన్ ప్రాసెస్ మామూలుగా చేసేస్తాం. ఇది వేరే. ఈ లోన్ ఏం చేస్తాం, మన డబ్బులు భర్తకి ఇస్తాం, బట్టి మనం లోన్ తీసుకుని భర్త అకౌంట్లో వేస్తాం. మరి ఈరోజు పిఎం సూర్యఘర్ స్కీమ్పై మరి తాళ్లరేవు మండల పరిషత్ పరిధిలో గల మండల సమాఖ్య కార్యాలయం నందు ఎలక్ట్రికల్ ఏఈ గారు అండ్ ఏపీఎం గారు అండ్ నా ఆధ్వర్యంలో కూడా మన వివోస్ వారందరినీ పిలిచి ఎన్ఎస్ఎస్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ సూచనల ప్రకారం ఏదైతే స్కీమ్ రన్ చేసి ఉన్నారో అవన్నీ కూడా వారికి వివరంగా చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో వారందరూ కూడా మరి తెలియపరిచి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఇందులో 2 వర్గాల కింద విభజించారండి. ఎస్సీ ఎస్టీ వర్గం ఒకటి గాను, బీసీ ఓసీ వర్గం ఒకటి గాను. ఎస్సీ ఎస్టీ వర్గం వారికి అందరికీ కూడా మరి ఫ్రీగానే గవర్నమెంట్ దీన్ని ఇన్స్టాల్ చేస్తుంది. వారికి వారి యొక్క సర్వీసుల ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి దగ్గర లిస్టులు అన్నీ ఉన్నాయి కనుక వారి ద్వారా గ్యాదర్ చేసి డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది. ప్రతి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డిపార్ట్మెంట్ వారిని కాంటాక్ట్ చేస్తే వారు మీకు దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు చెప్పింది మనం ఏంటంటే ఎవరైతే ఈ స్కీములో 80% త్రూ బ్యాంకుల ద్వారా వాళ్ళు లోనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము శ్రీనిధి ద్వారా వాళ్ళకి లోనింగ్ చేయడం జరుగుతుంది. అటు శ్రీనిధి కానీ లేదనుకుంటే మా దగ్గర ఉన్న సంఘాల పొదుపులు కానీ లేదా వేరే వేరే స్కీమ్స్ కానీ ఇచ్చి ఈ స్కీమ్ ద్వారా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మా యొక్క కన్జ్యూమర్ అయిన ఈ డ్వాక్రా మెంబర్స్ అందరూ కూడా ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరుగుతుంది. మేము రేపు ఈ నెల 10వ తారీఖు కల్లా దీనికి సంబంధించిన డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఈ డెడ్ లైన్లో ఇక్కడ ఎవరైతే ఈ కస్టమర్స్ ఉన్నారో అందరూ కూడా మొబైలైజ్ చేసి వాళ్ళ డేటా తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి లోనింగ్ ప్రాసెసింగ్ చేసి ఈ త్రూ వెండర్స్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి మన మండలంలో దీన్ని చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.